ప్రియమైన దేవుని పిల్లారా, క్రీస్తు యేసు వారి నామములో మీకు అందరికీ శుభములు, సమాధానాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం బైబిల్ నుంచి. దాని పేరు దేవునికి పన్ను చెల్లింపవలసి ఉన్నదా? దేవునికి పన్ను చెల్లింపవలసి ఉన్నదా? పన్ను అనగా ఇంగ్లీష్లో ట్యాక్స్. ట్యాక్స్ ఎందుకు వసూలు చేస్తారంటే, రాజులు లేదా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వాన్ని నడిపించుటకు ప్రజల యొద్ద నుండి కొంత సొమ్మును వసూలు చేస్తారు. దానినే ట్యాక్స్ అంటాం. ఈ రోజుల్లో మనకందరికీ సుపరిచితమైనటువంటి పన్ను ఒకటి ఉంది. దాని పేరు గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను, జిఎస్టీ అంటాం దాన్ని. జిఎస్టీ అనేది ఒక పన్ను, ఇట్ ఈస్ ఎ ట్యాక్స్, మనందరికీ తెలుసు. అయితే దేవునికి కూడా ట్యాక్స్ చెల్లించాలా మానవులు అనేది ఈ పాఠంలో ఆలోచిద్దాం. ఒకసారి బైబిల్ తెరిచి చూడండి. నిర్గమాకాండము 38వ అధ్యాయము 25, 26 వచనాలు జాగ్రత్తగా మనం గమనిస్తే, సమాజంలో చేరిన వారి వెండి పరిశుద్ధ స్థలపు తులము చొప్పున 400 మనుగుల 1575 తులములు. ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో, అనగా 6,03,550 మందిలో తలకొకటి అరతులము అన్నాడు. అంటే 20 ఏండ్లు పైబడినటువంటి ఇశ్రాయేలీయుల పురుషులు మరియు స్త్రీలలో ప్రతి ఒక్కరూ అరతులము వెండిని దేవునికి చెల్లించాలి అని నిర్గమాకాండము 38వ అధ్యాయంలో మనకు చెప్తున్నాడు. దీనిని దేవుడు పన్ను అని పిలుస్తున్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ పన్ను 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కలో చేరిన వారందరిలో అన్నాడు. అరతులము వెండి చెల్లించాల్సింది. అరతులము వెండి ప్రజలలో ప్రతి ఒక్కరూ చెల్లించాలి, 20 ఏండ్లు పైబడిన వారిలో. ఈ చెల్లించేటువంటి అరతులము వెండిని దేవుడు తనకు పన్నుగా చెల్లించాలి అని చెప్తున్నాడు. ఇట్ ఈస్ ఎ ట్యాక్స్ టు గాడ్. అంటే దేవుడికి కూడా మానవులు పన్ను చెల్లించాలి. చూసారా, బైబిల్లో ఎంత ఆసక్తికరమైనటువంటి విషయం రాయబడిందో. దేవునికి మనము పన్ను చెల్లించాలి. మరి ఎందుకు ఈ పన్ను చెల్లించాలి అన్నప్పుడు నిర్గమాకాండము 30వ అధ్యాయము 12వ వచనం ఒకసారి జాగ్రత్తగా చూస్తే, వారు లెక్కింపబడు వేలకు ప్రతివాడు యెహోవాకు తన ప్రాణ పరిక్రయ ధనము నిచ్చుకొనవలెను. ఈ అరతులము వెండి ఎందుకు దేవుడు ఇమ్మన్నాడు అంటే, మిమ్మల్ని అందరినీ క్షేమంగా నేను కాపాడాను, మీకు ఏ అపాయము రాకుండా జాగ్రత్తగా మిమ్మల్ని చూసుకుంటున్నాను. కాబట్టి ఇశ్రాయేలీయుల్లో ప్రతి ఒక్కరూ కూడా, 20 ఏళ్ళు పైబడిన ప్రతి ఒక్కరూ కూడా దేవునికి పన్ను చెల్లించాలి. ఈరోజు ప్రభుత్వం మనకు ఎన్నో సౌకర్యాలు కల్పిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, రోడ్లు కానీ, ఇలా ఎన్నో సేవలు మనకు ప్రభుత్వం అందిస్తుంది. అందుకు గాను మనము కొనేటువంటి ప్రతి వస్తువులు, మనం వినియోగించుకునేటువంటి సేవల్లో ప్రభుత్వానికి ఏం చేస్తున్నాం? పన్ను చెల్లిస్తున్నాం. ఇది మీకు అర్థమైతే, దేవుడు కూడా మనలందరినీ కాపాడుతున్నాడు. జీవాన్ని, ఊపిరిని, సమస్తమును దయచేస్తున్నాడు. శరీరాన్ని ఇచ్చాడు, ఆహారాన్ని ఇచ్చాడు. శరీరంలోకి ఆహారం వెళ్ళిన తర్వాత దాన్ని జీర్ణం చేసే ప్రక్రియను దేవుడు పెట్టాడు. శక్తిని విడుదల చేసేలాగా మన బాడీలో ప్రక్రియను పెట్టాడు. ఆ శక్తిని ఉపయోగించి మనం పనులు చేసుకుంటున్నాం, ఆనందంగా భూమి మీద జీవిస్తూ ఉన్నాం. మేలుతో మన హృదయములను దేవుడు తృప్తిపరుస్తున్నాడు భూమి మీద. అలాంటప్పుడు దేవుని యొక్క సేవల్ని, దేవుడిచ్చిన వస్తువుల్ని ఉపయోగించుకున్నటువంటి ప్రతి మానవుడు దేవునికి పన్ను చెల్లించాలి. తన ప్రాణ పరిక్రయ ధనమును చెల్లించాలి. దేవుడు నీ ప్రాణాన్ని, నా ప్రాణాన్ని కాపాడుతున్నాడు కాబట్టి, దేవుడు మన ప్రాణాన్ని కాపాడి సజీవులుగా ఉంచినందుకు మనము దేవునికి పన్ను చెల్లించాలి అని బైబిల్ చెప్తూ ఉంది. ఒకనాడు ఇశ్రాయేలీయులకు అరతులము వెండి అని దేవుడు చెప్పాడు. కానీ క్రొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి మనకు ఇంత అని దేవుడు ఫిక్స్ చేయలేదు. కానీ దేవునికి మనం పన్ను చెల్లించాలి అనే విషయాన్ని మాత్రం మనం అర్థం చేసుకోవాలి. అందుకే మీరు బైబిల్ని గమనిస్తే, క్రొత్త నిబంధనలో
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లూకా సువార్త 20వ అధ్యాయము 25వ వచనంలో, అందుకాయన అలాగైతే కైజరువి కైజరునకును దేవునివి దేవునికిని చెల్లించండి. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పన్ను ప్రభుత్వానికి ఇవ్వండి, దేవునికి ఇవ్వాల్సిన పన్ను దేవుడు మిమ్మల్ని కాపాడుతూ సంరక్షిస్తున్నాడు కాబట్టి దేవునికి పన్ను చెల్లించండి అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మానవులుగా ఉన్నటువంటి మనమందరం కూడా దేవుని యొక్క సేవల్ని, దేవుడిస్తున్న వస్తువుల్ని వినియోగించుకుంటున్నందుకు దేవునికి కూడా వస్తు సేవల పన్ను కట్టాలి. అర్థమైందా? అది ఎంత అనేది దేవుడు మనకు చెప్పలేదు. పాత నిబంధనలు అయితే 60 తులము వెండి అని చెప్పాడు. మరి ఈరోజు మనం మన శరీరంతో ఎంత సంపాదిస్తున్నాం, ఎన్ని వేలు సంపాదిస్తున్నాం, అన్ని వేలల్లో దేవునికి ఎంత ఇవ్వగలుగుతున్నాం, దేవుడు మన ప్రాణాల్ని కాపాడుతున్నందుకు తిరిగి దేవునికి ఎంత చెల్లించుచున్నాం కృతజ్ఞతగా అనేది మనల్ని మనమే విమర్శ చేసుకోవాలి, మనమే ఆలోచించుకోవాలి. కాబట్టి మనలో ప్రతి ఒక్కరూ దేవునికి రుణపడిపోయాము, దేవునికి మనము ట్యాక్స్ చెల్లించాలి అనే విషయాన్ని ఆలోచించి మీ సంపాదనలో దేవుని పని కోసం, దేవుని యొక్క సువార్తను వ్యాప్తి చేయడం కోసం దేవునికి పన్నును చెల్లించండి. ఈ వాక్యము మీ ఆత్మీయ జీవితానికి ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. వందనాలు.